ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి వాక్కులను అర్థం చేసుకోవాలి అంటే మహర్షిగా మారటం తప్ప వేరు మార్గం లేదు. కారణం వారి జ్ఞాన దృష్టికోణము ఇక్కడ మాయలో జీవుల యొక్క దృష్టికోణము భిన్నములుగా ఉంటాయి. అంటే దేహమే తాను, దేహం పుట్టుక తన పుట్టుక అనుకునేది ఈ దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి మాయా జీవుడు కల్పించుకున్నటువంటి స్థితి. మరి మహర్షి దృష్టికోణము అది పూర్తిగా జ్ఞానమయము, పూర్తిగా అది సత్యమయము, పూర్తిగా అది తురీయము. తురీయ స్థితిని ఈ జాగ్రత్తావస్థలో చెప్పాలన్నా సూచించాలన్నా కష్టమే, అది కుదరదు. అసలు నీవు దేహము కాదు, నీవు ఆత్మవేను అని చెప్పినప్పటికీ ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఈ జీవుడికి ఆత్మానుభవం ఉండదు. మహర్షి ఎంత చెప్పినా ఆత్మ లేకుండా నీవు ఉండవని, నీవు దేహాత్మ బుద్ధితో లేకపోయినా ఆత్మ మిగిలి ప్రకాశిస్తుందని ఈ మాయలో ఎంత చెప్పినప్పటికీ ఇదిగో పుట్టింది దేహము, గిట్టేది అదేను. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు అని ఒక సందర్భంలో. మరొక సందర్భంలో కొన్ని వేల జన్మలు నువ్వు నేను ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసును. సో ఈ విధంగా సందర్భానుసారంగా ఎన్నో విషయాలు జనన మరణాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, దేహం పుట్టినట్లు దేహం చెప్పదు. ఇక్కడ పుట్టుక లేనటువంటి ఒక మాయా నేను అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. అది చెబుతున్నది నేను పుట్టాను, దేహం పుట్టుక నా పుట్టుక, దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం రాలిపోతే నేను రాలిపోతాను. ఇక్కడ వచ్చిన సమస్య ఈ మాయాజీవుడికి. అంటే నేనంటే ఈ దేహము, నేనంటే ఒక కర్తని, నేనంటే పరిమితమైన జనన మరణాలలో కొట్టుమిట్టాడుతున్న ఒక జీవిని అని అనుకుంటూ ఉంటాడు. అట్టివానికి చెబుతున్నారు ఏమని? నీవేమో జనన మరణాలు అంటావు, కానీ నీవు నిత్యమైన ఆత్మవి. ఈ జనన మరణాలు ఆత్మను ఎలా బాధిస్తాయి అంటే, చూచేటటువంటి దృష్టికోణంలో భేదం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఉన్నది ఆత్మే. ఆ విషయం
దేహాత్మబుద్ధిలో ఉన్న వారికి ఎంత చెప్పినా ఆత్మ దానంతటది ప్రకాశించనంత వరకు సమస్య అలానే ఉంటుంది. అది ఎప్పుడూ ఉన్నదని చెప్పినా నాకు తెలియటం లేదనేటువంటి భావన ఈ మాయలో మిగిలి ఉండనే ఉంటుంది. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా పుట్టకముందు నీవెక్కడున్నావు, ఎట్లా ఉన్నావు, పోని నిద్రలో పోని ఉన్నావా, అప్పుడు ఎట్లా ఉన్నావు, అప్పుడు కూడా దేహం లేకపోయినా ఉన్నావు కదా. ఆ తర్వాత ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఉద్భవించిన తర్వాత కదా ఈ మనస్సు దేహాన్ని చూస్తుంది. దాని ఫలితంగానే నువ్వేమంటున్నావు, నేను దేహాన్ని అనే భావన నీకు కలిగింది. దేహం ఉంది కనుక అది పుట్టిందని చనిపోతుందని అనుకుంటున్నావు. ఆ భావాలన్నీ కూడా నీవు ఆత్మవైపుకు సంధిస్తున్నావు. కానీ నీవు పుట్టినావని చనిపోతావని అలా అనుకుంటున్నావు. అసలు విషయం నిజానికి నిద్రలో దేహం లేకుండానే మరి నువ్వు ఉన్నావు కదా. కానీ ఇప్పుడు నువ్వు దేహంలో చూస్తున్నావు కనుక ఆత్మ దేహం లేకుండా ఉండగలదని, కానీ దేహం ఆత్మ లేకుండా ఉండలేదని నీకు అర్థమైంది కదా. కనుక నీవు గ్రహించవలసింది, నేను దేహమన్న భావన అది ఒక అజ్ఞానజనితము, మాయాజనితము, ఒక అభూత కల్పన. ఇక్కడ ఈ దేహం ఆత్మకి వేరుగా అనేది జ్ఞానం. ఈ జ్ఞానానికి అజ్ఞానానికి కల భేదం మరి అంతే కదా. నీవు ఎన్ని రకాలుగా తీసుకున్నా నేను అంటే ఆత్మ. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో, ఇదిగో దేహాదులు, జగత్తు, ప్రదేశాలు నీవు చూడటం మొదలు పెడతావు. మరొక సందర్భంలో మూర్తి విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. దేహాత్మ బుద్ధిని సూచించేవి అంతే. నీవు ఒకవేళ దేహమైతే అవి నీ ఆలంబనను వదలవు. నీవు దేహం కాకుంటే అవి నిన్ను బాధించవు కదా. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది నిద్రలో వాడే కదా. నిద్రలో నీవు దేహం కావు. ఇప్పుడు మాత్రం నీవు దేహానివా? అదేదో విచారించు ముందు. నీ సమస్య నీవే పరిష్కరించుకోవాలి. ఆ విధంగానే పుట్టిందెల్లా గిట్టేవే తమ శుభ. పుట్టుక ఎవరికి? నీవు పుట్టినావా? అసలు అవునంటావా? ఎవరి పుట్టుక విషయం మాట్లాడుతున్నావు? ఇక్కడ పుట్టినది దేహం, అది కూడా చెప్పటం లేదు. నీవు చెబుతున్నావు దేహం పుట్టిందని, పెరుగుతుందని, నశించిపోతుందని. మరి ఇవి నీ భావనలు కాక మరేమిటి? నశించిపోయేది కూడా అదేని
నీవే చెబుతున్నావు. అంటే పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించిన దానికి తిరిగి జన్మము తప్పదు అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన విషయం అదేను. ఆ మాట చెబుతూ కూడా అర్జున నువ్వు నేను పుట్టలేదు అంటే ఆత్మ దృష్టితో చెబుతున్నారు. ఆత్మకి పుట్టుక లేదని, నిత్యమైన ఆత్మను ఈ జనన మరణాలు ఏ విధంగా బాధిస్తాయి? నీవు ఆత్మగా ఉండు, నీవు ఆత్మవేను. నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మను విడిచి నీవు ఉండవు. ఈ దేహాత్మబుద్ధి ఎవరికో చూడు, అట్టివాడెవడూ లేడు. ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది, అది లేదు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నీవు ఆత్మవై ఉంటూ అనాత్మ భావన కలిగి వాసనల చేత, కోరికల చేత, బంధాల చేత వాటికి బానిసై దేహాత్మబుద్ధిని కల్పించుకుని ఒక స్వప్నంలో నీవు వాటిని అనుభవిస్తున్నట్లు, సుఖిస్తున్నట్లు, దర్శిస్తున్నట్టు ఈ జాగ్రత్తావస్థలో కూడా నీవు ఆత్మవై ఉంటూ అనాత్మతో కలిసినట్లుగా కలగంటావు. ఈ జాగ్రత్తావస్థ కూడా కలేను. అందుకే మాటి మాటికి మనం సుషుప్తావస్థను గురించి ప్రస్తావించటం జరుగుతుంది. ఎందుకు ప్రస్తావించాలి? అక్కడ ఈ దేహము కానీ, ఈ జగత్తు కానీ, ఈ సంసారము కానీ, ఇతరులు కానీ ఏ ఒక్కరూ ప్రకాశించటం లేదుగా. అయినా నీవు ఉన్నావుగా. ఆ ఉన్నది నీ సహజత్వమని అక్కడ తాత్కాలికంగా ఈ అహంకారము, ఈ మాయా నేను లయమై తిరిగి బహిర్గతమవుతుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా, నీవు గుర్తించినా గుర్తించకపోయినా లోపల అంటే ద్వైతానికి అంటకుండా, ద్వైత భావాలకు అతీతంగా, అవస్థాత్రయములకు అతీతంగా నీ సహజత్వం అంటే ఉన్నానన్న ఎరుక అది ప్రకాశిస్తూనే ఉన్నది. దాన్ని నీవు తెలుసుకోలేవు. ఒక అభాసమైనటువంటి అహంకారము, మాయా నేను, ఉనికి లేనిది ఆత్మను ఎలా తెలుసుకుంటుంది? ఆత్మజ్ఞులు అయినప్పుడు మాత్రమే, అంటే స్వరూపజ్ఞానము ప్రకాశించిన స్థితిలో మాత్రమే ఈ మనస్సు బయటికి వస్తే అప్పుడు తెలుస్తుంది మనస్సే లేదు, సృష్టి లేదు, ఉన్నది ఆత్మేనని. అదే ఇక్కడ చెబుతున్నారు. ఈ జనన మరణాలు, ఈ దృశ్యాలు, ఈ అవస్థాత్రయములు తెర మీద సాగిపోయే దృశ్యాల వంటివి. అవి తెరను బాధించవు. తెర అంటే ఆత్మ.
తెర అంటే ఉన్నానన్న ఎరుక. తెర అంటే స్థిరమైనటువంటి అనంతమైన ఏకైక సద్వస్తువు. నిజానికి ఎన్నడూ ఎప్పుడూ కూడా ఆత్మ ముక్కలు కాలేదు. ఏనాడైనా తాడు పామైందా, ముచ్చపు చెప్ప వెండైందా? లేదు కదా. ఇవన్నీ కూడా బ్రహ్మజనితములు, స్వయం ప్రకాశము లేనటువంటివి. కనుక నీవెవరివో తేలిపోవాలి. ఎలా తేలుతుంది? నీవా అసత్యం సత్యం అనుకుంటున్నావు. నీవెవరివో ఎన్నడూ విచారం చెయ్యటం లేదు. చెయ్యవలసిన అవసరం కూడా నీకు కనిపించటం లేదు. సుఖం అంటావు, దుఃఖం అంటావు, బంధం అంటావు, నాదంటావు, నీదంటావు, భేదం అంటావు, సృష్టి ఉందంటావు, ఈ సృష్టిలో నువ్వు పుట్టానంటావు. అసలే నీకు పుట్టుక లేదు, నీకు మరణము లేదు, నీవు శాశ్వతుడవు, నీవు ఆత్మవే, నీవు ఎరుకవే అని ఎంత చెప్పినా నిరుపయోగం. కారణం, వీటన్నిటికీ మూల కారణం అవిచారం. చాలా గుడ్డిగా నిద్ర లేవంగానే దేహాన్ని, సంసారాన్ని చూస్తూ, నీలాగే ఇతరులు పుడుతూ నశిస్తూ చూస్తూ నీవు శాశ్వతం అనుకుంటున్నావు. యక్ష ప్రశ్నలో ఇటువంటిది కూడా ఆ యక్షుడు ధర్మరాజుని అడగటం జరిగింది. అన్నిటికంటే చాలా విచిత్రమైనది విషయం ఏమిటిని అడిగినప్పుడు, తన కళ్ళ ఎదుటే ఎందరో పుడుతూ నశిస్తూ ఉన్నప్పటికీ తాను శాశ్వతుడు అని అనుకోవటం మరి విచిత్రమే కదా అంటూ ధర్మరాజు బదులు పలికాడు. అదే విషయాన్ని రమణ మహర్షుల వారు ఇంకొంచెం స్పష్టం చేస్తూ, మరి అలా అనుకున్నాడే, తనకు తెలియకుండానే అన్నప్పటికీ అది సత్యమే కదా, ఆత్మ నిత్యమే కదా, దానికి చావు పుట్టుకలు లేవు కదా, తాను ఎన్ని చూస్తున్నా ఇక్కడ అవి అంటే ఆ జనన మరణాలు ఆత్మను బాధించవు కదా, తాను నిత్యుడని అక్కడ స్పష్టం చేశాడు. దేహాత్మబుద్ధితో అనుకున్నప్పటికీ తాను నిత్యుడనని తనకు తెలియకపోయినా చెప్పిన విషయమే అది. కనుక ఉన్నానన్న ఎరుక మాత్రమే నిత్యము, అదే ఆత్మ. ఏ విధంగానూ జగత్తు పుట్టుక కానీ, జీవుడు పుట్టుక కానీ, ఇతరుల జనన మరణాలు కానీ, కనపడిపోయే దృశ్యాలు కానీ ఏ ఒక్కటి ఆత్మని బాధించవు. కనుక నీవుగా నిలిచి ఉండు అని అర్థం. ఎలా ఉండాలి? సంకల్పములు తల ఎత్తకపోతే చాలు, అన్యత్వము తల ఎత్తకపోతే చాలు. నీ సహజత్వానికి అడ్డుగా ఉన్నది నీ ఆలోచనలే. ఆలోచనల్ని బయటికి రానివ్వద్దు, విస్మరించు. అప్పుడు నీవుగానే నిలిచి ఉంటావు. ఆత్మకి పుట్టుక లేదు. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జునుడితో ప్రస్తావించడం జరిగింది. అర్జున, ఆత్మని ఈ శస్త్రములు ఛేదించలేవు. అంతేకాదు,
అగ్ని దహింపలేదు, వాయువు ఆర్పివేయనివ్వలేదు అని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ దేహాత్మ బుద్ధితో మరి దాన్ని అర్థం చేసుకోవటం కుదరదే. మరి చెప్పింది విన్నాడు అంతవరకే, చెప్పిన పని చేశాడు అంతవరకే. స్వరూప జ్ఞానం అనేది ఎవరు ఇంకొకరికి అందించేది కాదు. ఒక్క అనుగ్రహం చేతనే అది దానంతటది ప్రకాశించిన స్థితిలోనే అది మాత్రమే ఉన్నదని, అక్కడ జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వర భావనలు కానీ ఏవీ తల ఎత్తమని, ఆలోచనలకు అసలు అవకాశమే లేదని, అసలు జనన మరణాలకి ప్రస్తాపనే ఉండదని చెప్పడం జరిగింది. బోధలు ఎన్ని ఉన్నప్పటికీ ఆత్మ దానంతటది ఎక్కడ ఎప్పుడు ప్రకాశించదలుచుకుంటే అట్టి వారిని ముక్తుల్ని చేస్తుందనేది సత్యం. వారే జీవన్ముక్తులై ఈ మాయలో ఉంటారు. ఎవరు వారిని గుర్తించలేరు. ఎవరిని గుర్తించలేరు ఈ మాయలో జీవన్ముక్తుల్ని. కారణం అది మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ద్వైతానికి అందదు, కాలానికి అందదు, అవస్థలకు అందదు. మంచిది, మౌనమే నీ సహజత్వం. మళ్ళీ వినపడుతుంది గురువు గారు. పుట్టినది దేహము, గిట్టేది అదే. ఒక్క నిమిషం, దేహం పుట్టినట్టు చెప్పిందా నీకు? లేదు గురువు గారు. మరైతే పుట్టింది అదే అని ఎట్లా అంటావు? చెప్పమ్మా. గురువు గారు, పుట్టినది దేహము, గిట్టేది అదే. దేహం అని చెబుతున్నారు, బాగానే ఉంది. దేహం పుట్టినట్టు దేహం చెప్పటం లేదు గురువు గారు. నీవు చెబుతున్నావు ఈ మాయా నేను జీవుడు, మాయా నేను, అన్యాయం అని నేను, అది చెబుతున్నది. దేహం పుట్టుక నా పుట్టుక అంటున్నది. అంటే అహంకారము వ్యక్తిత్వము యొక్క పుట్టుక దేహం పుట్టుకతో లింక్ పెట్టుకుంటారు. దేహం లేకపోతే అహంకారం తల ఎత్తదుగా. అవును గురువు. ఉన్నది ఆత్మ తురీయంలో. గురువు గారు, ఈ జాగ్రత్త అవస్థకి వచ్చేసరికి నేనంటే దేహం అని, దాని పుట్టుక నా పుట్టుక అనుకుంటుంది. ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే అహంకారానికి పుట్టుక లేదు, విశేషం అసలు లేనేలేదు అది. సో లేనటువంటి అహంకారము, లేనటువంటి దేహము యొక్క పుట్టుక తన పుట్టుక అంటుంది. ఇక్కడ పాయింట్ అది. గీతలో కూడా కృష్ణ పరమాత్మ లేనటువంటి కృష్ణ పరమాత్మ లేనటువంటి అర్జునుడితోటి ఏమంటున్నాడు? అర్జున నువ్వు నేను పుట్టలేదు. అటువంటిదే ఈ స్టేట్మెంట్. పుట్టినది దేహము, గిట్టేది అదే. నిత్యమైన ఆత్మను జనన మరణాలు ఎట్లు బాధిస్తాయి? ఇక్కడ ఆత్మ సంగతి నీకు తెలుసును అనే దృష్టికోణంలో చెబుతున్నారు. మీకు తెలియదు. ఆత్మని బాధించదన్న సంగతి కృష్ణ పరమాత్మకే తెలుసు. అర్జున శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహింపలేదు,
వాయువు ఆర్పివేయని లేదని చెప్తారా, నేను తడపలేదని చక్కగా చెప్పాడు ఈ వాక్యంలాగానే. ఆ గురువు గారు. కానీ అర్జునుడి యొక్క దృష్టి ఉమ్, ఎంతసేపటికి ద్వైతంలో ఉంది, మాయలో ఉంది. ఉమ్, బోధలు కూడా మాయేను పాయింట్. ఆ గురువు గారు. ఉమ్, బోధలు అవేమి సత్యమేమీ కాదు. మాయలో చెప్పేటి. జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది తిరిగి పుట్టక తప్పదు. ఇది అనివార్యమని మాయలో చెప్పారు బాలు. ఉమ్, ఇంతకీ ఏది పుట్టదు ఏది గిట్టదు అన్న విషయం ఉమ్, సూచించడానికి కూడా లేదు అక్కడ. ఉమ్, ఆత్మ ఆత్మ అని ఎంత మొత్తుకున్నా అటు అర్జునుడికి కానీ ఈ మాయలో ఉన్నటువంటి యొక్క జీవులకు కానీ అవగతం కాదది. ఆ గురువు గారు. తత్వమసి వాక్యంలో నీవే అది అన్నప్పటికీ అదంటే ఏమిటో జీవుడికి తెలియదు. ఉమ్, కాబట్టి ఒక రకంగా తీసుకుంటే ఇంగ్లీష్ లో సాగుతుంది, ఏ షాట్ ఇన్ ది డార్క్, ఉమ్, చీకటిలో రాయిని విసరటం లాంటిది. ఉమ్, ఆ గురువు గారు. తగిలిన దానికి అర్థమవుతుంది, తగలలేదు నష్టమేం లేదు నాకు. ఉమ్, ఏమా ఆ గురువు గారు. ఇవే ఆత్మ అనుభవంతో దగ్ధ బీజంతో మాయలోకి వచ్చి చెప్పేటటువంటి మాయా విశేషాలు అలా ఉంటాయి. ఉమ్, నీవే అది అన్న ముందుడు పడ, నీవు దేహము కాదు దేహివన్న కొంతవరకు అర్థమవుతుంది. కానీ ఉమ్, దేహం లేకుండానే ఎట్లా ఉంటాను, ఆ ఉన్నది నాకు తెలియదు అంటాడు. ఉమ్, ఇక్కడ అన్ని సమస్యలే. మనస్సుకే కనుక ఆత్మ సంగతి తెలిస్తే అసలు భగవద్గీతతో పనే ఉంది. అవును గురువు గారు. కృష్ణ పరమాత్మ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, ఉమ్, నేనే కానీ అంటూ కృష్ణ పరమాత్మ సంబంధం లేకుండా బయట చేసేవాడు. అవును గురువు. అట్లా జరగదు. ఆ గురువు గారు. ఉమ్, చూడు ఇంకా ఏమన్నా ఉందా? అంతే గురువు గారు. ఏమీ లేకపోతే ఎంత చెప్పినా అది అంతే. అవును గురువు గారు. ఉమ్, పూర్తిగా చదువు మరొకసారి. పుట్టినది దేహము, గిట్టేది అదే. నిత్యమైన ఆత్మను జనన మరణాలు ఎట్లు బాధిస్తవి? తెర మీద బొమ్మలు ఎన్ని పడినా, ఉమ్, సునామీలు వచ్చినా, భూకంపాలు చూచినా, ఉమ్, టెంపెస్టులు వచ్చినా, ఉమ్, ఇంకే పేరన్నా పెట్టి ఉమ్, తెరని బాధించదు కదా అంటే అది బాగా అర్థమైంది. ఆ గురువు గారు. ఉమ్, ఎందుకని దేహాత్మబుద్ధికి తెర బొమ్మలు బాగా అర్థమవుతాయి. ఉమ్, ఆత్మని బాధించునో ఆత్మ ఒకటి ఉన్నదని, ఆత్మ తన స్వరూపమని జీవుడికి తెలియదంట. ఉమ్, ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలియదు. ఉమ్, అయినప్పటికీ ఈ బోధలన్నీ ఏ విధంగా ఉంటాయంటే, నీవే అది, నీది కాదు, ఉమ్, నిద్రలో దేహం లేకపోయినా ఉన్నావు కదా, నిద్రలో ఉంది ఆత్మేను, ఎన్ని రకాలుగా దొంక తిరుగుడుగా చెప్పినప్పటికీ ఉమ్, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది ఉండదు ఉండదు ఉండదు. ఆ గురువు. ఏమ్మా సరోజ, సరోజ చెప్పమ్మా. గురుగారు, అంటే దేహాత్మ బుద్ధి కలిగినప్పుడే ఇది దేహమే పోతుంది,
పుడుతుంది పోతుంది, కానీ ఆత్మ ఎప్పుడు సత్యమే. చాలా బాగా చెప్పావు చిలక పలుకులు. నేను చెప్పింది నేను పుడతాను పోతానని. నేను చెప్తున్నాను గురువు గారు. నేను బాగా చెప్పావు. ఆ నేను ఉన్నదా ఆత్మ చెప్పదు. గురువు గారు. ఆత్మని నా మీద ఏది పడ్డా అదేదో రైలు కోట్ లాగా నేను తెలవను, నేను గురువుని, ఎందకి నేను ఇబ్బంది చెప్తుంది అది. సో నేను చెబుతున్నానన్నవా నేనెవరు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నేనికి ఉనికి లేదు, పుట్టలేదు. అది చెబుతుంది దేహం పుట్టుకనే పుట్టుకనే. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో అహంకారానికి తెలియదు. వ్యక్తిత్వంతో ఆత్మని దర్శించడం ఈ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అజ్ఞానంతో చీకటిలో ఉంటూ చీకటి నెట్టబెట్టుకుంటూ వెలుగుని చూడటం కుదరదు. ఇంపాసిబుల్. చీకటి వెలుగులు కలిసి ఉండవు. అవును గురువు గారు. సూర్యుడిలో చీకటి లేదు, ఆత్మజ్ఞానంలో అజ్ఞానం లేదు. గురువు గారు. అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియదు. బోధలన్నీ మాయా బోధలే. డోంట్ థింక్ దే ఆర్ కరెక్ట్ కాదు. ఆత్మని గురించి మాయలో చెప్పేది అందించేది ఎవరు చెప్తారు? అందుకే ఆదిశంకరుడు ఏమన్నారు, ఆత్మజ్ఞానము బోధించేది కాదు, సూచించేది కూడా కాదు, అది అనుభవయోగ్యము, అది కూడా. కాబట్టి ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా వివేకాన్ని ఉపయోగించి ఆ బుద్ధి సూక్ష్మతే అనుగ్రహము చేత మీ సహజ స్థితి ప్రకాశించినప్పుడు మాత్రమే. ఈ మాట ఎందుకంటున్నాను? నా సంగతి నాకు తెలియదంటున్నావు కాబట్టి. గురువు గారు. ఒక నిప్పు కణిక ఉంటుంది, బూడిద కప్పి ఉంటుంది. అవునండి. ఆ బూడిదని చూసినప్పుడు ఏమనుకుంటావు? లోపలే లేదు లేదు చేయి పెట్టావనుకో కాలుతుంది. కాబట్టి కాలటాన్ని గుర్తిస్తావు. కాబట్టి ఇక్కడ కూడా బూడిద తొలగించే ప్రయత్నమే నువ్వు చేయవచ్చు. అంతవరకు అదే మౌనం, అదే నిత్యం. అట్టు తొలగించే ప్రయత్నము అంటే ఏమిటి? నీ ఆలోచనే అట్టు. అవును గురువు గారు. నీ భాష చింతనే అట్టు. అందుకనే ఉపదేశాలు అంతా కూడా చింతా విహీనం, అది నీ చేతుల్లో ఉంది. కొంతవరకు కర్మలో ఉంటే చింత. అవునండి. చింతయ్యా అని నీ చేతుల్లో లేదు. మళ్ళీ ఆ అనుగ్రహంతోనే. అనుగ్రహం ఇప్పుడు ఉంది గురువు గారు. అది ప్రకాశిస్తున్న నీ దృష్టి దేహము, సంసారము, కష్టము, సుఖం వేదాలతో కూడుకుని ఉంది, అన్యంతో ఉంది. ఇంకాక గౌరీ అడిగిన ప్రశ్నకి సమాధానం పద్మజ విన్నట్టే ఉంది. ఇంకా నేను వినలే గురువు గారు. వినద్దులే, ఎందుకు ఒక్కసారి పరిశీలించండి. అలాగే అలాగే గురువు గారు. ఏమో పద్మజ ఇంకేమైనా ఉందా? గురుగారు, ఒకటి భగవాను అనుభవం కావాలనే కోరిక పుట్టాలి అంటారు, మరలా ఆ కోరిక కూడా పోతేనే అనుభవం కలుగుతుంది అని అంటారు.
ఎందుకని ఎవరికా కోరిక విచారిస్తాము. ఉమ్, ఇప్పుడు మనం దేహాత్మ బుద్ధి కోరిక రాలేదు అనుకుందాం. ఉమ్, నిద్రపోతుంటే ఏం ప్రశ్నిస్తావు? గురువు గారు. నిద్రలో ఉండే ఆత్మస్థితి. ఉమ్, కానీ నువ్వు ప్రశ్నించే అవకాశం లేదట్టు. గురువు గారు. ఉమ్, జాగ్రత్త అవస్థలో అవకాశం ఉంది. ఉమ్, శిశువుగా జన్మించాలి, మాయా నేను తల ఎత్తాలి, నీవు విచారించాలి, సత్యం అనుగ్రహం చేత ప్రకాశించాలి. అట్లా ఉమ్, అసలు సృష్టి లేదు. నిజానికి ఆత్మ ప్రకాశానికి సృష్టికి, అందులో జీవులకి, స్వకాల జీవన్ముక్తులకి ఉమ్, సంబంధం లేదు. ఆయన చెప్పుకుంటాం కనెక్టివిటీ. గురువు గారు. వారు తెలిసిన వారు, తెలియని వారు, ఇవన్నీ కూడా అహంకారం దూకినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఉమ్, స్వప్నంలో నిద్రలో ఏం తెలుస్తుంది? తెలియదు. నీవు అనుభవించేటటువంటి కష్ట సుఖాలు ఒక్క జాగ్రత్త అవస్థలు. గురువు. కళలో ఎన్ని కష్టాలు వచ్చినా ఉమ్. వెళ్ళిపోరాగానే అదృశ్యం అయిపోతుంది. నో ప్రాబ్లం. ఆ అవస్థకి ఈ అవస్థకి పూర్తిగా విరుద్ధం గురుగారు. ఆ స్వప్నావస్థలో జరిగేది పూర్తిగా జగతావస్థకి విరుద్ధంగా ఉంటుంది, అక్కడ జరిగేది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. కానీ ఉమ్, ఒంటిని దర్శించేది ఒకడే. ఒకడే ఉంటాడు. గురువు. ఉమ్, దేహం లేకపోవచ్చు. ఉమ్, ఇక్కడైతే బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది, మనస్సు ఉంది, దేహం ఉంది. గురువు గారు. దేహానికి ఇబ్బంది కలిగితే వెంటనే చెబుతాడు, మనస్సులో బాధ కలిగినా చెప్తావు. చెప్పే నేను దేహానికి ఇబ్బంది వచ్చినా చెబుతావు, మనస్సులో అసౌకర్యం వచ్చినా చెబుతావు. అహంకారం ఒకటే ఉంటుంది జగతావస్థలో, స్వప్నంలో కూడా. చెప్పలేనిది నిద్రలో ఉత్తరాయిత్యమైంది. దేహ సమస్యలు లేకరా ఉంటాయి, కానీ గుర్తించేవాడు రిలాక్స్ అవుతున్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్న సమస్యలన్నీ తీసుకుపోతావు నిద్రకి. నిద్రలో ఏ ఒక్కటి ప్రకాశం కాదు. శరీరంలో ఎన్ని రుగ్మతలు ఉన్నా వాటితో పాటే నిద్రిస్తావు, గుర్తించవు. అందుకని నిద్ర హాయిగా ఉందంటావు. ఎందుకని గుర్తించవు కాబట్టి. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే నిద్రావస్థలో ఉన్నది నీ సహజ స్థితి ఆత్మ. ఆత్మ దేనిని గుర్తించదు. ఇక్కడ కూడా అహంకారం నిద్రావస్థలో ఉంది, ఆత్మగా ఉంది కాబట్టి ఆ అహంకారము కూడా గుర్తించలేదు. అది పాయింట్. చెప్పండి వెంకటరావు గారు, ఏమనుందా ఇంకా? లేదండి, క్లియర్ గానే ఉంది. గుర్తిస్తున్నారు అంటే మాయ ఆవరించినట్టు. అన్యత్వం కనిపించింది అంటే అహంకారము ప్రజ్వరిల్లినట్టు. గతాన్ని స్మరిస్తున్నారు అంటే వ్యక్తిత్వము ఇంటాక్ట్ గా ఉన్నట్టు. భవిష్యత్తును ఊహిస్తున్నావు అంటే ఏదో ఒక దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నట్టు. మరి దీనికి అతీతమైంది నీ సహజ స్థితి అని చెప్పండి. నీ సహజ స్థితి అంటే ఇండివిజువల్ ఆత్మలు ఉండవమ్మా. పద్మాజకో ఆత్మ, సరోజకో ఆత్మ, వెంకటరావు గారి ఆత్మ, రమణ మహర్షి ఆత్మ అట్లా ఉండదు. జీవాత్మలను చూచినట్లు జీవుల యొక్క ఆత్మలను చూడలేదు. అట్లా ఉండదు. సూర్యుడి యొక్క కాంతి సృష్టి యావత్తు సమానంగా
పడుతుంది, పశువు మీద కాంతి పడుతుంది, పక్షి మీద పడుతుంది, చెట్టు మీద పడుతుంది, అన్నిటి మీద ఒకే ఉంటుంది కాదు. ఇక్కడ కూడా మాయ మొత్తం కూడా జ్ఞానంతోనే నిండి ఉంటుంది. అందుకనే ఆదిశంకరులు ఏమన్నారు, సర్వం కలిగిన బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమే, బ్రహ్మములోనిదే, తీరా చూడబోతే ఆ బ్రహ్మంలో సృష్టి లేదు. చెప్పేవాడు మాయమంటే ఇక్కడ బోధించడానికి అనుకూలమని చెప్పి ఎన్నో ఉదాహరణలు చెబుతారే తప్ప వాటిని పట్టుకుని వేలాడి ప్రయోజనం. మరి ఏం కావాలి? 2 పాయింట్లు. తీవ్ర వైరాగ్యము కలిగి విచారం చేయడానికి ప్రిపేర్ అవ్వాలి ఈ మాయాన్ని. తర్వాత ఏమవుతుందో జగత్తుది అయ్యర్పడం. ఈ విచారం చేయటం, భవనానికి రావటం, వైరాగ్యం కలిగి ఉండటం, ఇవన్నీ నీ ప్రారంభంలో ఉంటేనే, లేకపోతే కుదరదు. అది కూడా కావ్యకంఠ గణపతి ముని గారి గురించి మీకు తెలుసు. వెంకట్రామనికి రమణ మహర్షి అన్న పేరు పెట్టింది ఆయనే. ఆయన సర్వశాస్త్రాలు చదువుకున్నాను, శక్తి ఉపాసకుడు. కళ్ళు తెరిచి చూస్తే గడ్డివాలే తగలబడిపోయింది, అంతటి మహనీయుడు. కానీ అశాంతితో కొట్టుమిట్టాడు. నేను ఇంత చదువుకున్నా, ఇన్ని శాస్త్రాలు కునికి పుచ్చుకున్నా, నాకు శాంతి లేదన్నాడు. మహర్షి 2 మాటలు చెప్పారు, నేను మూలానికి వెళ్ళి ఉండు. అది ఆయనకి ముంగుడు పడలేదు, ఉండలేదు. ఉన్నంతకాలం అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఆయన కరకపోదు ఎక్కడికో పోయి స్వాతంత్ర ఉద్యమంలోకి, సరే అది వేరే కదా. కాబట్టి మహర్షి మాటలని మహామునులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆశ్రమంలో వచ్చి కూర్చుని, రమణ మహర్షి కూర్చునే ఒక రాయి, అదేంటే సీటు కాదు, ఏం కాదు, అక్కడ కూర్చుంటే శిష్యులు అన్నారు, మీరు కూర్చోని, మహర్షి కూర్చునేది అన్నాడు. మహర్షి కూర్చుంటారా, నేను కూర్చుంటాను అన్నాడు. ఎక్కువ మాట్లాడితే అన్నాడు, గడ్డి వాళ్ళు తగలబెట్టాడు. అప్పుడు మహర్షి వచ్చి, ఇప్పుడు చేసిన పని మళ్ళీ చేయవద్దు అని హెచ్చరించి సూచించారు. ఆయన ఆ సూచనలు కావ్యకంఠ గణపతి మునికి మింగుడు పడది. దీనికి కారణం కర్మ ప్రారంభం. అది అతనికి ఆ ప్రారంధంలో చేసింది. అంటే గణపతి మునికి ప్రారంధం అలా నడిపించింది. అతనికి రమణ మహర్షి చెప్పింది బోధపడినా అతనికి అటువైపు దృష్టి మళ్ళీ ఎందుకు దేశ సేవ చేద్దాం అన్నటువంటి ఆ ప్రారంధంలో ఉంది. అది అందుకే చూడండి, అది ఉన్నప్పటికీ కర్మలో ఉంది కదా అని చెప్పి వెళ్ళాడే తప్ప విచారము వైరాగ్యముతోటి తాను అంతర్ముఖం కాగల శక్తిని కోల్పోయాడు. ఆత్మ ఈజ్ రెడీ. మహర్షి ఎవరికి ఆత్మజ్ఞానం ఇవ్వడు, అనుగ్రహం లేకనా పరమశక్తివంతుడు, చేయగలడు. కానీ దృష్టి బాహ్యంలోకి వెళ్ళిపోయి తనంతరం అన్నాడు, ఉద్యోగం అన్నాడు. తర్వాత రిటర్న్ అయి కూడా మళ్ళీ ఆ జ్ఞానం మళ్ళీ తపస్సులో పడిపోయాడు కదా ఆయన. తర్వాత ఏం చేసినా తప్పించేవాడు కూడా వ్యక్తిత్వంతోనే కదా. తపస్సు ఎంత చేసినా అహంకారాన్ని అట్టి పెట్టుకుని తపస్సు చేశాడు. మూలం బతకటానికి వెళ్ళదు. వస్తుందా లేదా అనేది వేరే సంగతి. ఇప్పుడు సర్వాన్ని నడిపించేది ఉచిత శక్తి. రమణ మహర్షినైనా, కావ్యకంఠ మునినైనా, సోమర్శెట్టు మామూలైనా, బాలప్రింటన్నైనా
ఒకే శక్తి ఉంటుంది. హార్ట్ టు హార్ట్ టాక్ అన్నాడు. అదే స్వరూప జ్ఞానం. మహర్షి ఎంత చెప్పినా ఇప్పుడు కూడా నీవు అదేను, అది ప్రకాశిస్తూనే ఉన్నది. నీ దృష్టి బయట నుంచి లోపలికి తీసుకురా. అదే చిన్నగా ఒక మాట చెప్పాడు, చింత విహీనం అంతవరకు. కృత చింతయామి అనేది జీవుడి చేతుల్లో లేదు. మౌనంగా అంతర్ముఖంగా తీవ్ర వైరాగ్యంతో నిలిచి ఉండు. అక్కడ కూడా నువ్వు రెస్ట్లెస్ గా ఉన్నావు. అదేమైందో ఇదేమైందో, వాడు పిలుస్తున్నారు వీడు పిలుస్తున్నారు. కావ్య కంట కనబడుతుందని కూడా హైయెస్ట్ ఫాలోయింగ్ చాలా మంది ఉన్నారు. ఏమైందో వాళ్ళని మన శిష్యులు. కానీ మహర్షి మాటని పట్టించుకోలేదు. పట్టించుకున్న తర్వాత ఏమైందో మనకి తెలియదు. అది జరిగిన సంగతి. సరే, ఇంకేమైనా ఉంటే చెప్పండి. చిన్న పద్మజ. అయ్యా గంగయ్య గారు ఉన్నారా? నిద్రపోతున్నా ఉండి లేపాల్సి వస్తుంది ఇక్కడ. అయ్యా నమస్కారం. చెప్పండి. కారాలు నమస్కారాలు పక్కన పెట్టండి. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏమి లేదు, బాగుంది. మనస్సుకు వచ్చినా మాటకు వచ్చినా అది కాదు. సో మనస్సు లేని స్థితికి చేరాలి. సంకల్పము తలగెత్తని స్థితికి చేరాలి. ఏమైనా అయ్యా మీరు చెయ్యటానికంటూ ఏది లేదు. మిమ్మల్ని నడిపించేది మహర్షిని నడిపించిన, జీవుల్ని నడిపించిన, సృష్టిని నడిపించిన ఆ ఉच्चతర శక్తే నడిపిస్తుంది. అమ్మా ఇంకేమైనా ఉందా బాపట్లుగా? వేరేది ఇంకో టాపిక్ చదవమంటారా గురుగారు? ఏ టాపిక్ చెబితే నీ అనుమానం ఉంటే నువ్వు టాపిక్లు ఎన్నో ఉంటాయి. అనుమానం లేదు గురుగారు. అనుమానం లేదు గురుగారు. అనుమానం లేదని చెప్పేవాడు ఉన్నాడా? పోనీ వాడు ఉన్నాడు గురుగారు. ఉన్నాడా? అనుమానం లేదు, క్లియర్ గా ఉన్నది అని చెప్పేవాడు కూడా లేదు. ఈ విషయం కళలో చెప్పు చూద్దాం, నిద్రపోయేటప్పుడు చూద్దాం. లేదు గురుగారు, చెప్పలేదు. దేహం మారింది అంటే వాడి యొక్క అవుట్లుక్ కూడా మారిపోయింది. అవును. దేహంగా ఉన్నంతసేపే నేను తల్లిని, నేను భార్యని, నేను స్త్రీని, నేను అమ్మమ్మని, నాయనమ్మని అనుకుంటావు. అన్ని అవస్థ దాటితే అనుకునేవాడు వేరే దృష్టితో ఉంటాడు. కాబట్టి ఇక్కడ అనుకునేది స్వప్నంలో ఉంటాం, స్వప్నంలో చూచేది ఇతరుల పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటుంది. గురువు గారు చెప్పమ్మా సరోజ. మొన్న ఒక రోజు చెప్పారు గురువు గారు, అన్యత్వాన్ని ఎంత ఫాస్ట్ గా చూస్తుందో ఏకత్వాన్ని కూడా అంత ఫాస్ట్ గానే ఆకలింపు చేసుకుంటుంది అన్నారు. అది కొంచెం చెప్పరా? అది ఆత్మగా చూస్తుంది, జీవుడు చూడలేదు. జీవుడు ఆత్మను ఆధారంగా అన్యత్వాన్ని చూస్తాడు. బోసడాలు అహం స్మరణ, అహం అన్యత్వం. అవునండి. కానీ స్వరూప జ్ఞానానికి వచ్చేసరికి ఈ అహంకారం ఆత్మని చూడలేదు. అవునండి. మహర్షి ఎంత చెప్పినా వచ్చిన దారిలో వెళ్ళు, లోపలికి వెళ్ళు, తలకిందుగా పడిపోతుంది, అనుకరణతో ప్రకాశిస్తుంది అని చెప్పినా అది జీవుడి చేతుల్లో ఉంటుంది.
కారణం జీవుడు ఒక శాంతం, ఒక పిశాచం, అవునండి. ఒక ఉనికి లేనిది, ఒక అభూత కల్పన. అవునండి. కానీ చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నట్టుగా కనపడుతుంది. దేహం కనపడుతుంది, సంసారం కనపడుతుంది. ఇంద్రియాలకి ఉన్నట్టుగా భావిస్తావు ప్రతిదీ కూడా. ఉమ్. ఘనంగా కనపడుతుంది నిజంగా. అవునండి. కాబట్టి ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఈ ద్వైతం ఎగిరిపోయి ఉంటుంది. ఇది ఉండదు అక్కడ. ఆ, ఒకటే ఉంటుంది. ఆత్మని ప్రకాశింపజే శక్తి కలిగి అవునండి. ఉందా? అవునండి. ఇంకేమైనా ప్రశ్న ఉందా? అలాగే గురువుగారు. నువ్వు లోపలికి వెళ్ళి చూడు చూడు అని ఎంత చెప్పినా నువ్వు లోపల చూసేది కూడా బయట చూసే రెండు ఒకటే. అదే ఆ ఆ గమనితో గురువు కూడా మాట్లాడేది. ఆ గురువు గారు వింటాను గురువు గారు. సో లోపల బయట అంతర్ముఖం అంటే లోపల ఆలోచించమని కాదు. అవునండి. ఇంకా అసలు బట్టి అంటే బాహ్యాంతరాలు లేదు కదా గురువు గారు ఆత్మ మీరు చెప్పేది. ఆత్మ అనే సంగతి పక్కకి పెట్టి ఉమ్. ఆత్మ గురించి ఎవరు మాట్లాడలేరు. ఆ ఇప్పుడు గురువు గారు అనాత్మ గురించి. అనాత్మ. ఓకే. అహంకార పరిధిలో అనాత్మ మాత్రమే ఉంటుంది. కోరికలు, అవునండి. ఇంద్రియ వాసనలు. వ్యాపకం, ఇష్ట అయిష్టాలు ఇవి మాత్రం ఉంటాయి. అవునండి. ఆ గురువు గారు. పాము చాడుని గుర్తించలేదు. అవునండి. ఈ మాయా నేను అటు దేహము కాదు, ఇటు ఆత్మ కాదు. ఇది ఆత్మని గుర్తించే ప్రసక్తి లేదు. ఉమ్. కానీ ఆత్మ లేకుండా ఇది లేదు. ఆ గురువు గారు. ఆత్మకు వచ్చే నష్టమేం లేదు. అవునండి. ఏమ్మా? ఆ గురువు గారు. ఇంకా అనుమానం వెంటాడుతుందా? లేదు గురువు గారు, క్లియర్ గానే ఉంది. నాకు వచ్చిన అనుమానం ఉంది సార్. చెప్పండి. అదే ఇప్పుడు గణపతి ముని కేసులో ఆయనకి ఆత్మజ్ఞానం కలగలేదా? వేరే డౌట్ ఎందుకంటే వేరే డౌట్ కాదు, అతను ఏ పని చేసినా, దేశోద్ధరణకి చేసినా, ఏ పని చేసినా అది ప్రారంభంలో ఉంది కాబట్టి అలా చేసాడు అంతే. దానికి ఆత్మజ్ఞానానికి సొంత ఇది లేదు కదా. అంటే ఇప్పుడు రమణ మహర్షి కూడా వినండి వినండి, మీరు చెప్పింది బాగానే ఉంది. మహర్షి దేశం గురించి ఏమీ చెయ్యలే. దేశం గురించి కాదు, ప్రారంభంలో స్వతంత్ర ఉద్యమం ప్రారంభం ఉంటే ఉంది. ప్రారంభం ఉంటే ఆ కర్మలు చేస్తాడు. మనకి ప్రారంభం ఉంది కాబట్టి తిరువన్నామల వచ్చి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలు పెట్టాడు అంతే. మిగిలిన వాళ్ళు కూడా పరిగెత్తారు ఆయన అమ్మడు. మీరు అనేది ఏమిటి? ఆత్మజ్ఞుడై ఉంటూ దేశం గురించి పాటుపడ్డాడన్న భావన ఉంది మీకు. అది ప్రారంభంలో ఉంది కనుక అలా చేసాడు అంతే. రమణ మహర్షి ఎలాగైతే గిరి చుట్టూ తిరిగాడో అవసరం తగ్గిపోయినా అలాగే తిరిగేస్తే కాదు గురుగారు. కావ్యకంఠ గణపతి ముని గారు ఆ స్థితిలో ఉంటేనే కదా భగవాన్ని సాక్షాత్ అతను రమణ మహర్షి అని చెప్పేసి పేరు పెట్టి చేశారు కదా గురుగారు. పేరు పెట్టడం విశేషం కాదు. భగవాన్ స్థితిని, రమణ మహర్షి భగవాన్ స్థితిని అతను గుర్తించారు కదా. ఆయనకు తెలిస్తేనే కదా, ఆయన గుర్తించినప్పుడే కదా భగవాన్ గుర్తించడానికి అవుతుంది. ఆయన చెప్పిన మాటలు విని, మహర్షి చెప్పే పిల్లవాడిగా ఉన్నాడు, మాటలు విని భగవాన్ రమణ మహర్షి అన్నాడు, ఈరేమన్నా ఆయన అంటుండేవాడు. అంతవరకే తప్ప ఆత్మజ్ఞుడై ఉన్న తరువాత కర్మానుసారంగా రమణ మహర్షి వెళ్ళాడు. 17 ఏళ్ల నుంచి 1950 దాకా కర్మ ప్రకారం తిరిగి వచ్చాడు. ఈయన మహర్షి నువ్వు చెప్పావు బాగానే ఉంది, నేను అలాగే చేస్తాను, నేను తెలుసుకున్నాను ఇది కాదని ఒక్క మాట అనలేదు ఎక్కడా కూడా.
ఇది అందించేది కాదమ్మా. అనుగ్రహము చేత కావ్యకంఠ గణపతి మునికైనా, మహర్షికైనా, మరెవరికైనా, పాల్బ్రంటనికైనా అది ప్రకాశించాలి. మీరు అర్థం చేసుకోవటం వేరు, ఎవిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ వేరు. అయిన తర్వాత కూడా ఉంటుంది, పెద్ద మనస్సు ఉంటుంది, కర్మ ఉంటుంది. అవి బంధహేతువులు కాదు, భోగహేతువులు. ఇది చేయాలని కానీ, ఇది మానాలని కానీ ఉండదు. కర్మలు సాగిపోతూ ఉంటాయి. అప్పుడు చేసేవి అకర్మలు, కర్తృత్వం లేని కర్మలు. ప్రశ్న బాగానే అడిగాడు, నాకు అశాంతిగా ఉన్నది, ఇంత నేర్చుకున్నప్పటికీ, ఇంత సాధించినప్పటికీ ఈ నేను మూలానికి వెళ్ళి అక్కడే ఉండు అన్నాడు. అవును గురుగారు అన్నారు. అదే ఆ మంత్రం జపించేది కూడా ఎవరు అని అన్నారు భగవాన్. మంత్ర మూలానికి వెళ్ళమన్నా, మంత్రం మూలానికి వెళ్ళమన్నారు. అదే అన్నాడు తప్ప ఈ నెంబర్ అబాయింది ఆత్మ పాయింట్. అది కర్మలాకెళ్ళింది బాగానే ఉంది. అందుకనే ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది మనం మాయలో కూర్చుని నిర్ణయించేది కాదు. ఆ ఉచ్చతర శక్తి చూసుకుంటుంది. పాయింట్ అర్థమైంది. మహర్షికి కావ్యకంఠ గణపతి మునికి భేదం లేదు ఆత్మపరంగా, కానీ కర్మపరంగా, అవుట్లుక్ పరంగా చాలా తేడా. ఎవరు ఎవరికి ఏది అందించరు. ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది, కనుక పేరు పెట్టాడు, ఆయన నాయనని పిలిచాడు, అంతవరకు. అది పార్ట్ ఆఫ్ ది ప్రారంభ అనుకోవాలి. ఇంకెప్పుడు ఈ పని చేయొద్దు అన్నాడు. ఏది శక్తిని ఉపయోగించి గడ్డి బాము తగలబెడతాం. ఆత్మజ్ఞుడిని హెచ్చరించే పని లేదు. ఇంకా అంతకాలం పడుతుంది ఆత్మ ప్రకాశానికి. రోజులా నల్లా ఏమీ లేదు. కాబట్టి స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత భేదము, అన్యత్వము సాధించాలనే ప్రసక్తి తలెత్తదు. ఎందుకని? పూర్తిగా తగలపడ్డ తారాకారంలో ఉంటుంది ఈ మనస్సు, దేనిని బంధించదు. వెంకటరావు గారు చెప్పినట్టు ప్రారంభంలో ఉండి వెళ్ళారు, సత్యం తెలుసుకుని వెళ్ళారనే భావన ఉండొచ్చు, కానీ జరిగింది అది కాదు. మీరు చెప్పింది నేను అనుభవించి చెప్పండి. కపాల భేదం అయింది కదా, కపాల భేదం అయితే రమణ మహర్షి వారు వెళ్ళి స్వయంగా వెళ్ళి ఆయన తల మీద చేసి అంటే అర్థమేంటి? కపాలంలోంచి అహంకారం బయటికి పోయింది, హృదయంలోంచి పోయింది కదా, కాలేదు లాంటిది. అహంకారం పోయింది కదా. ఎక్కడికి పోయింది? పోయింది అంటే కదండి, మరుజన్మకి పోయింది. అదే కనుక హృదయ స్థానంలో కనుక మంచి స్వరూపంలో ఉండొచ్చు అనుకోవచ్చు. కపాల మోక్షం